ఈరోజు స్థానిక మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య సిబిఎస్ఈ బ్రాంచ్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు అనేది జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రీ చైతన్య సంస్థలోని మన బాలికలందరికీ కూడా ముగ్గుల పోటీ, బాలురందరికీ కూడా కైట్ ఫెస్టివల్ జరగటం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలో రెండో పెద్ద పండగ. మొదటి పండుగ మనం దసరాని జరుపుకుంటాము. తెలంగాణలో రెండో అతిపెద్ద పండుగ ఏంటి అంటే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ అనేది మనకి సూర్యుడు మకర రాశిలోకి రావటం వల్ల మకర సంక్రమణం ఏర్పడుతుంది. ఈ మకర సంక్రమణం ఏర్పడినప్పుడు ధనుర్మాసంలో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతిగా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పండుగ మనము 3 రోజులు ఘనంగా జరుపుకుంటాము. మొదటి రోజు భోగి అని, రెండో రోజు సంక్రాంతి అని, మూడో రోజు కనుమ అని 3 రోజులుగా మనం అతిపెద్దగా ఈ పండుగను అనేది తెలంగాణ ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ భోగి రోజు ఏం చేస్తామంటే మన చిన్నపిల్లలందరూ కూడా ఉదయాన్నే లేచి వాళ్ళకి చక్కగా తలంటు పోసి వాళ్ళకి కొత్త బట్టలు వేసి వాళ్ళకి భోగి అనేది భోగిపళ్ళు, రేగిపళ్ళు మరియు పూలు, చాక్లెట్లు ఇవన్నీ కలిపి వాళ్ళకి భోగి పళ్ళు పోయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి రోజు అందరూ కూడా ఉదయాన్నే లేచి తలంటుకొని కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఈ పండుగని ఘనంగా జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ పండుగని సంక్రాంతిలో కొత్త అల్లులకి, కొత్తగా వచ్చే పెళ్లి జంటలందరికీ కూడా ఈ పండుగ రోజు ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి పట్టు వస్త్రాలు అవన్నీ కూడా మనం సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చూస్తే మూడో రోజు కనుమ. ఈ కనుమ రోజు మనం అనేక రకాలైన మన పాడి పంటలు అనేది కూడా మనకి ఈ ధనుర్మాసంలో చేతికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ కనుమ రోజు మనకి పాడి పంటల్లో నుంచి వచ్చిన ధాన్యాన్ని మొత్తాన్ని కూడా దాన్ని ఒక రాశిగా పోసి దాన్ని ఒక పండగలాగా చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న గంగిరెద్దులు కానీ అవన్నీ కూడా వాటిని పూజించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మన సంక్రాంతి పండుగని ఘనంగా 3 రోజులు జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మా శ్రీ చైతన్య కళాశాలలో మహబూబ్నగర్ పట్టణంలో పిల్లలకి విద్యతో పాటు మన యొక్క పండుగల యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లోనే మనం ఈ దసరాతో పాటు దసరా ఉత్సవాలు చేయటం కానీ, అదేవిధంగా అనేక రకాలైన కాంపిటీషన్స్ కూడా మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చూస్తే మన కళాశాలలో మహబూబ్నగర్ పట్టణంలోని అందరికీ కూడా ఒక అపోహ ఉంది. శ్రీ చైతన్య అంటే ఓన్లీ పిల్లలందరినీ వాళ్ళకి విద్య మీదనే కాన్సన్ట్రేషన్ చేయటం, వేరే వాటిలో ఎటువంటి యాక్టివిటీస్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించారనేది అపోహ ఉంది. కాదండి, మా శ్రీ చైతన్య కళాశాలలో విద్యతో పాటు విద్యార్థులందరికీ కూడా అనేక రకాలైన మన పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉంటాం, వాటి యొక్క విశిష్టతను కూడా తెలియచేస్తూ ఉంటాం. అదేవిధంగా చూస్తే రాబోయే రోజుల్లో మన మహబూబ్నగర్ పట్టణంలో శ్రీ చైతన్య కళాశాల సిబిఎస్ఈ బ్రాంచ్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మన అన్ని రకాలైన యాక్టివిటీస్ అనేది మనం జరిపించడం అనేది తెలియజేస్తూ ఉంటాను. ఈ సందర్భంగా ముగిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలందరిలో మన సంస్కృతి, సాంప్రదాయం అన్నిటినీ తెలియజేయాలని పిల్లలకి ముగ్గుల పోటీలు, మగపిల్లలకి కైట్ ఎగరవేయటం కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. పొంగలి వండటము, పాలు పొంగించటము, భోగి మంటలు, గొబ్బెమ్మలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా ప్రధానంగా పిల్లల్లో అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ విజయంగా మా టీచర్లందరూ దిగ్విజయంగా నిర్వర్తించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.